జమ్మల మడుగులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్టీపీపీ నుంచి ఫయాజ్ తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్ ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. 2 రోజులుగా ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇంకా అవి కొలిక్కి రాలేదు. అటు తాడిపత్రి నుంచి జేసీ వర్గీయులు మళ్లీ వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలను మోహరించారు. చూస్తున్నాం, కడప జమ్మల మడుగులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్ ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం నడుస్తా ఉంది. 2 రోజులుగా ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇంకా అవి కొలిక్కి రాని పరిస్థితి. ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి పరిస్థితి? చాలా మంది అంటే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ఇటు జేసీ వర్గీయులు మళ్ళీ అక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, జమోడు నియోజకవర్గంలో ఆర్టీపీపీలో ప్లాస్ పౌడర్ తరలించే విషయంలో గత 2 రోజులుగా 2 వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. తాడిపత్రి జేసీ బ్రదర్స్ ప్లస్ జమోడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి 2 వర్గాలలో వివాదం నడుస్తా ఉంది. ఇక్కడ ఈ ఆర్టీపీపీ అనేది జమోడు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. అక్కడ నుంచి ప్లాస్ తీసుకెళ్లొచ్చు, అది పౌడరు. అవి తాడిపత్రి వాళ్ళు ఈ జేసీ బ్రదర్స్ తరలించే విషయంలో వీళ్ళు కొంత ఒప్పుకోకపోవడంతో అది వివాదం రేగింది. గతంలో ఉన్న సంఘటనలు దృష్ట్యా ఒప్పుకోకపోవడంతో సో ఈ పంచాయతీ గత 2-3 రోజులుగా జరుగుతూ ఉంది. అయితే ఇరు వర్గాలు కూడా చర్చలు జరిగాయి. ఇంకా కొలిక్కి రాలేదు. జేసీ ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు వాళ్ళు వాళ్ళు పంచాయతీ తెక్కబోవడంతో పూర్తిగా వాళ్ళు వచ్చి తీసుకెళ్లాలి అనేది వాళ్ళ పట్టుదల. సో మొన్న తీసుకెళ్తున్నారు, దౌర్జన్యంగా వస్తున్నారు భారీగా అని తెలిసి పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. సో ఈ రోజు కూడా నిన్న పంచాయతీ ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ రోజు కూడా ఉదయం వస్తున్నారని తెలిసి తాడిపత్రి నుంచి భారీగా వస్తున్నారు వాహనాలతో అని చెప్పి మళ్ళీ ఈ రోజు కూడా పోలీసు బలగాలను తరలించడం జరిగింది. సో మొత్తం మీద ఈ ప్రయాస అయితే ఏది ఉందో ఆ పౌడర్ తరలించేదానికి ఆ విషయంలో ఇరు వర్గాల మధ్య అంటే ఆదినారాయణ వర్గము జేసీ బ్రదర్స్ వర్గం మధ్య వివాదం నడుస్తుంది. ఇంకా టెన్షన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. సో ఇప్పుడు కూడా చర్చలు కానే బదిలినా మేము చర్చలకు వస్తున్నాము, పంచాయతీ చేసుకోవాలని చెప్పి అని పోలీసులు అంటున్నారు. వాళ్ళు గొడవకు రాలేదు, జస్ట్ చర్చలకు వస్తున్నారని చెప్పి. అయినా కూడా ముందస్తు జాగ్రత్తగా మేము పోలీసులు బలగాలు తరలించాము అని చెప్పి పోలీసులు అంటున్నారు. ఏదేమైనా కూడా ఇంకా వివాదం నడుస్తుండడంతో అక్కడ చర్చలు విఫలంగా అవుతూ ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.